ఈ ఆధునిక టెక్నాలజీతో మేడిగడ్డకు పరీక్షలు, నిపుణుల కమిటీకి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం, అధికారులు ఎవరైనా సమాచారం దాచి ఉంచితే కఠిన చర్యలు, నిర్మాణ సంస్థ ఎల్లంటిని బాధ్యులుగా చేస్తాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి చూస్తాను. ఆధునిక టెక్నాలజీతో మేడిగడ్డకు పరీక్షలు చేస్తామన్న దగ్గరనే ఉంటున్నారు. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల, కేసీఆర్ వల్ల, లేదంటే ఎల్ఎన్టీ వల్ల ఈరోజు ఒక పిల్లరు పగుళ్లకు దారితీసింది. ఒకవేళ కనుక మీరు వెంటనే ఆ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి దానికి మరమ్మతులు చేసి దానికి సంబంధించిన విషయంలో పూర్తిగా ఆ నీళ్లు కూడా రాకుండా దానికి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసేది ఉంటే, ఒకవేళ 19 నెంబరు 20 నెంబర్ పిల్లర్ల కాడ నీళ్లు రాకుండా దానికి అడ్డుకట్ట కనుక వేయగలిగితే ఈరోజు మొత్తానికి కాళేశ్వరం, ఎందుకనంటే ఇంకో 3 నెలల్లో 4 నెలల్లో వర్షాలు పడితే ఆ 4 నెలల పాటు మీరు కాలయాపన చేసిందంటే ఆ మొత్తం పిల్లలు కుంగిపోతుంది. అవసరమైతే డ్యామ్ తెగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అప్పుడు జరిగేటువంటి నష్టపరిహారం మీరు కట్టరు, ఎవరు కట్టరు. కాబట్టి దయచేసి ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని అత్యంత తొందరగా మీరు దాన్ని పునర్నిర్మించేటువంటి పని చేయాలి. కానీ మీరు టెక్నాలజీ ఉపయోగించుకొని కేవలం అక్కడ పరీక్షలు నిర్వహిస్తాము, ఆ పరీక్షలు నిర్వహిస్తామని అంటే దాని కింద ఆ సోల్ తీస్తాము, లేదంటే అక్కడ కట్టేటువంటి అవకాశాలనే లేవా, అసలు ఎందుకు కట్టిరు, ఎట్లా కట్టిరు, ఇక్కడ కడితే కూలిపోతుందా, కడితే ఉంటుందా, ఈ విషయాలన్నీ అవసరం లేదు. మీరు మరమ్మతులు చేస్తారా చేయరా, ఆ పనిని ముందర పెట్టుకునే ప్రయత్నం చేయండి తప్ప మీరు కాలయాపన చేసి కాళేశ్వరం మొత్తాన్ని కూలగొట్టి కాళేశ్వరం మొత్తం కూలిపోయిన తర్వాత కేసీఆర్ఏ పనికి మాలిన కట్టడం కట్టినా అని చెప్పేసి నిరూపించడం కోసం ఈరోజు ప్రజల సొమ్ముని 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలలో 10,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ల పేరుతో తిన్నది కావచ్చు. కానీ మీరు 1,00,000 కోట్లను అవినీతి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం సరైనది కాదు. అది ప్రజల సొమ్ముతో కట్టింది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దయచేసి దానికి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇకపోతే రేవంత్కు తెలంగాణ ఆత్మ లేదు, గౌరవం అంతకన్నా లేదు. ట్విట్టర్ వేదికగా సీఎంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. రేవంత్కు తెలంగాణ ఆత్మ లేదు అని అంటే ఆంధ్రప్రదేశ్ ఆత్మ ఉండేదంటే అసలు ఎవరికి ఏ ఆత్మ ఉండేదంటే ఏం ఉపయోగము, ఎవరికి ఏం ఆత్మ ఉండేదంటే ఏ ఉపయోగం? కేసీఆర్కి ఏం ఆత్మ ఉన్నది? కేవలం రావుల ఆత్మ మాత్రమే ఉన్నది. ఆయనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన ఆత్మలు ఏమి లేవు మరి ఆయన దగ్గర. ఈరోజు 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజల్లో ఎవరు లాభపడ్డారు, ఎవరు బాగుపడ్డారు, ఎవరికి కాంట్రాక్టులు పోయినాయి, ఎవరి జీవితాలు బాగుపడ్డాయని చూసేదంటే ఒక్కసారి మీ లోపల ఎవరి ఆత్మ ఉన్నదని కూడా అర్థమవుతుంది. కాబట్టి మీరు చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ పనికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా మీరు చేసి ఉండేది ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉండేది కాదు. రేవంత్ రెడ్డికి ఏం ఆత్మ ఉన్నది, రేవంత్ రెడ్డిలో దయ్యం పట్టిందా, రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయంలో మీరు ఆత్మలు పునర్జన్మలు అని చెప్పేసి మీ నాయకులే మాట్లాడాల్సిన అవసరం అయితే అంతకన్నా లేదు. గౌరవం సంబంధించిన విషయంలో తెలంగాణ మీద ఎవరికి గౌరవం ఉన్నది అని చెప్పి చూసినట్లయితే ఎవ్వలకు లేదు. తెలంగాణ ప్రజల మీద గౌరవం లేదు. కేవలం ఆ ముఖ్యమంత్రి చైర్ మీద, అధికారం మీద మాత్రమే వీళ్ళందరికీ ప్రేమ ఉన్నది తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికి కూడా తెలంగాణ అంటే గౌరవం కానీ తెలంగాణ అంటే ప్రేమ కానీ లేదు. అది క్లియర్గా అందరికీ అర్థమవుతున్న విషయమే. మరి మీరు ఆనాడు తెలంగాణ మీద ప్రేమ లేకుండా పరిపాలన చేసి ఈరోజు బీఆర్ఎస్ పోయి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం, వీళ్ళు కూడా అధికారాన్ని ఎట్లా ఉపయోగించుకుందాం, ఈ 10 ఏళ్ల పాటు తెలంగాణను ఎట్లా దోచుకుందాం అనే ప్రయత్నంలో ఉన్నారు తప్ప వీళ్ళకు కూడా ప్రేమ లేదు. బీజేపీ వాళ్ళు కూడా మాకు అధికారం వస్తే బాగుండా అని చెప్పేసి మాట్లాడేది తప్ప వాళ్ళకు కూడా తెలంగాణ మీద ప్రేమ లేదు. కాబట్టి తెలంగాణ మీద ప్రేమ ఉన్నటువంటి నాయకుల్ని ఎవరిని కూడా మీరు దగ్గర రానియరు. తెలంగాణ మీద ప్రేమ ఉన్నటువంటి అభిమానం అంటే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు మీ దృష్టికి రారు. వాళ్ళ అమరుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంలో మీరు ఏమి మాట్లాడరు. వాళ్ళ కుటుంబ సభ్యులకు మీరు న్యాయం చేయరు, ఏం చేయరు. ఏదనంటే ముఖ్యమంత్రి పదవి కోసం మాత్రమే మీరు వాళ్ళు కొట్లాడుకుంటారు అంతే. అది తెలంగాణ పేరుతో కొట్లాడుకొని తెలంగాణని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయంగా ఎదుర్కోవడం తప్పించి ఏమి ఉండదు అలా.